మాజీ మంత్రి జీవన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బాబు. ఈ రోజు మొత్తం ఇందిరా పార్క్ లో ఇంతమంది విద్యార్థులు నిరుద్యోగులు రావడం జరిగింది సార్. మరి ఎందుకు ఢిల్లీలో అంత అరాచకం ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? వాస్తవంగా కూడా యువతలు నెలకొన్నటువంటి ఇది అంటే అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అని చెప్పక తప్పదంటున్నాను నేను. ఇప్పుడు యావత్ విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత ఏదైతున్నదో ఈరోజు వారికి కావాల్సినటువంటి ఒక విద్యా సదుపాయాలు పొందటంలో ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం లోపల ఏదైతే ఉందో వైఫల్యం చెందడం, విఫలం చెందటం. ఉదాహరణ నీట్ ఎగ్జామ్ అయితే తీసుకున్నట్టయితే అర్లియర్ ఇట్ వాజ్ ఏ మెడికల్ ఎంట్రన్స్ లిమిటెడ్ టు ది స్టేట్ ఓన్లీ. మనకు తెలియంది కాదు, మెడికల్ ఎంట్రన్స్ అనేది కేవలం స్టేట్కే, రాష్ట్రానికి పరిమితం అయి ఉండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లోపల ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుండే. దాని వల్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మోడీ గారు ఏదైతే ఉందో దాన్ని సెంట్రలైజ్ చేసి నీట్గా రూపొందించి ఇప్పుడు నీటితో ఏమైపోయింది, మొత్తం దేశంలో ఎక్కడ ప్రశ్న పత్రాలు లీక్ అయినా కానీ దేశమంతా ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ రద్దు అయిపోయి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ నిర్వహింపజేసే ప్రయత్నం ఏర్పడింది. ఇవాళ ఈ నీట్ అనేది ఏదైతే ప్రశ్న పత్రాలు లీక్ అవటానికి ధర్మేంద్ర ప్రధాన్ అనే దానికంటే మోడీ గారి బాధ్యతలు చేయడము బాగుంటుంది చెప్పి నేను భావిస్తున్నాను చెప్పి. ఇట్స్ mostly failure of the NDA government for which Modi is heading. Right. సార్ ఇక్కడ అది విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఆయన పైన దాడి చేసిరు అని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టడం జరిగింది సార్. సో ఆయనకు మద్దతుగా ఈ దేశంలో ఉన్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ దగ్గర ఉంటే ఇక్కడ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం కొడంగల్లో నిరాశ తెలిపిండు. దీని అంటే ఏముంది సార్, ఎందుకు ఈ వాస్తవంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఒక విధంగానే సమయానుగుణంగా స్పందించలేకపోవడం కూడా కొంత దురదృష్టం అని చెప్పి నేను భావిస్తానని చెప్పంటే నేను వాళ్ళ నీట్ పరీక్ష ఎప్పుడైతే లీక్ అయ్యి దాన్ని రద్దు చేసి తిరిగి రీ ఎగ్జామ్ నిర్వహింపచేయాలని నిర్ణయం తీసుకుందో అప్పుడే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రియాక్ట్ అయ్యేది ఉండే. వీళ్ళ కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా జంజీ యువత ఏదైతుందో రియాక్ట్ అయ్యి వీళ్ళ జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టింది. దీన్ని ఏదైతుందో నో పొలిటికల్ పార్టీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓన్లీ జంజీ యువత ఏదైతుందో వాళ్ళు జరుగుతున్నట్టు ఒక అన్యాయానికి నిరసనగా వాళ్ళు ఎలుగెత్తిన గలంతో ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం లొంగొచ్చింది అని చెప్పంటాను నేను. ఇలా రాహుల్ గాంధీ గారి మీద సరే ఇవాళ పోలీసే ఏ విధంగా దాడి చేసిండ్రు ఏంటి అనేది ఒక అంశం అయితే, అదే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మొన్న ఉదాహరణకు ఒక 4 days బ్యాక్ ఏదైతుందో వీళ్ళ వరద కాలం పూర్తిగా ఎండిపోయి అదే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీరు లిఫ్ట్ చేసి ఏదైతే మాకు తరలింపు చేయాలని చెప్పని నేను డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తే నా రోడ్డుపై ఇడ్చుకెళ్ళిందంటూ నేను రాహుల్ గాంధీ గారికి దేశంలో ఢిల్లీలో నీతి, ఆయన పాలిత రాష్ట్రం ఉన్నట్టు తెలంగాణలో ఒక నీతి అనుకుంటే ఎట్లనే ముందు రేవంత్ రెడ్డి మందలు ఇవ్వని చెప్పడం ఏం నడుస్తుంది ఇక్కడ? అక్కడ హిట్లర్ పాలన నడుస్తుంది ఇక్కడ. అదే సార్, ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, హర్యానా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీ అంతా నిరాశని తెలిపారు. ఇక్కడ కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ తెలపడానికి కారణం ఏంటి? ఎందుకు ఢిల్లీకి పోలేకపోయాడు? రేవంత్ రెడ్డి ఏదైతుందో ఆయన ఓటుకు నోటు కేసు నుండి ఏదైతుందో వీళ్ళ కొంత ఏదైతుందో ఉపశమనం పొందాలనే ఒక భావనతో ఆ ఓటుకు నోటు కేసు ఏదైతుందో ఎంత త్వరితగత విచారణ చేయగలిగితే ఆయన అప్పుడే దోషిగా నిర్ధారించబడతాడు, ఆయన పదవి గండం వస్తాయని చెప్పంటాను నేను. వీళ్ళు ఏదైతుందో ఒక రాజకీయ నాయకునిపై, ఒక శాస్త్ర సభ్యుడిపై ఏదైతుందో అవినీతి ఆరోపణతో ఇవాళ కేసు నమోదు చేయబడ్డప్పుడు ఇట్ మస్ట్ డిస్పోజ్ ఆఫ్ విత్ ఇన్ 6 months. దశాబ్ద కాలం గడుస్తుంది, ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు కొలికి రాలేదని చెప్పంటూ నేను. అంటే కారణం ఏంటి? కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఒక ఎన్డీఏ బీజేపీ యొక్క కొంత మెప్పు పొందే ప్రయత్నం చేయడంతోనే అజాప్యం అవుతుంది. ఆయన ఏదైతే ఆయన కేసు కొలిక్కి రాకూడదు, కొలిక్కి వస్తే ఏదైతుందో ఆయన పదవి గండం వస్తుంది కాబట్టి ఎడమోడి కోపం వస్తుందని చెప్పని ఆయన ముఖం చాటు చేసుకొని కొడంగల్లో దాచుకుంటుండు. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ ఢిల్లీలో ఏదైతే విద్యార్థులకు మద్దతుగా ఇక్కడ బీఆర్ఎస్ పోయి అక్కడ మద్దతు తెలపడానికి మీ పార్టీ తరఫున ఏమన్నా అంచనాలు వేస్తున్నారా? అది పార్టీ విభాగ నిర్ణయం తీసుకుంటుంది. వీళ్ళ కేటీఆర్ గారు ఏదైతుందో ముఖ్యంగా ఈ రోజు ఆయన బర్త్డే అయి ఉండి కూడా ఆయన ఏ విధమైనటువంటి ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకుండా దేశంలో విద్యార్థి లోకం ఏదైతే ఏ నిరాశ లోనే ఉన్నారో వాళ్ళకు అండగా నిలవడం తన బాధ్యత భావించి ఏదైతుందో
ఇవాళ ఆయన ఇక్కడ ఈ ఇందిరా పార్క్ వద్ద ఏదైతుందో నిరసన కార్యక్రమం చేపట్టడము, జంజీకి తోడు అండగా నిలవడం ఏదైతుందో ఆయన కన్సర్న్ తెలియజేస్తుంది చెప్పంటున్నా. భవిష్యత్తు ప్రణాళిక తప్పకుండా కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీకున్న ఎక్స్పీరియన్స్ తోని, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తోని, నిన్న మోడీ గారు కూడా ఒక రీల్ మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ గురించి. అది సరైన నిర్ణయం అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ఆయనకి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది క్విక్ డిస్పోజల్. నేను ఇప్పుడే పేర్కొన్నాను కదా, ఇవాళ ఆల్రెడీ ఏదైతే ఒక రాజకీయ నాయకునిపై ఆరోపణ వచ్చినట్టయితే 6 మాసాల లోపల ఆ కేసు డిస్పోజ్ చేయబడాలి. అదే రేవంత్ రెడ్డి గారిపై ఆరోపణ వచ్చి 10 సంవత్సరాలు గడుస్తుందమ్మా. కరప్ట్ ప్రాక్టీసెస్, ఓటుకు నోటు, ఒక శాసనసభ్యుడికి లంచం ఇచ్చే ప్రయత్నం చేసిందని చెప్పని రెడ్ హ్యాండెడ్గా దొరికిందని చెప్పంటాను నేను. ఆయనపై కేసు నమోదు చేయబడింది. ఇప్పుడు కేసు ట్రయల్లో ఉన్నది. 10 సంవత్సరాలు గడుస్తుందా? నువ్వు ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తుంది, ఏ కోర్టు ఏర్పాటు చేస్తుంది చిత్తశుద్ధి లేకుంటే? అదే మోడీ గారి వల్ల రేవంత్ రెడ్డి గారి కవచం లెక్క నిలబడ్డాడమ్మా. అదే మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి కవచం లెక్క నిలబడ్డాడు. నిజంగానే మోడీ గారి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ముందు ఆ రేవంత్ రెడ్డి గారిపై నమోదైనటువంటి ఒక ఆ ఓటు నోటు కేసు డిస్పోజ్ చేయమని చెప్పమ్మా. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. డెఫినెట్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. రియాక్షన్ అయితే గవర్నమెంట్ నుంచి మంచి రియాక్షన్ అని మీరు అనుకుంటున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్ తోని మీరు ఆ పొజిషన్ ఉంటే ఏం చేసేటోరు? ఇప్పుడు నాకేం చేస్తాను చెప్పి నేను అసలు తప్పే జరగకుండా చూస్తామా అని చెప్పి అంటున్నాను. నేను తప్పే జరగకుండా చూస్తాం. అసలు బేసిక్గా ఇప్పుడే పేర్కొన్నామ్మా, నీట్ అనేది ఏదైతుందో మెడికల్ ఎంట్రన్స్ సంబంధించి సెంట్రలైజ్ సిస్టమ్ మేడం. అర్లియర్ ఇట్ వాజ్ లిమిటెడ్ టు స్టేట్. మెడికల్ ఎంట్రన్స్ అనేది రాష్ట్రానికి పరిమితమై ఉండేనమ్మా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదైతుందో ఎంట్రన్స్ ఎంసెట్ నిర్వహణ చేసేదైతే అక్కడే వాళ్ళ మెరిట్ ఆధారితంగా సీట్లు కడప్ చేయడం జరుగుతుండే. మోడీ గారు ఏం చేసిండు, దేశమంతా ఒకటే పెట్టాలని చెప్పి నీట్ కేంద్రీకృతం చేసిండు. దాని పర్యవసానం ఏమైపోయింది, ఎక్కడో ఒక కాడ పేపర్ లీక్ అని చెప్పిన మొత్తం దేశమంతా పేపర్ రద్దు అయిపోయింది అమ్మా. ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ సెంట్రలైజ్ సిస్టమ్. ఇదంతా ఈ ఎఫెక్ట్, ఈ ప్రభావం కనబడుతుంది అమ్మంటున్నా. మోడీ ఏదైతుందో మొత్తం ఇవాళ సిస్టమ్ అంతా కేంద్రీకృతం చేయాలని చూస్తున్నామ్మా. సిస్టమ్ మొత్తం ఫెడరల్ స్టేట్ మనది. ఫెడరల్ సిస్టమ్ ఏదైతుందో ఆయన మార్పులతోని మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకొని ఆయన పర్యవేక్షణ కొనసాగే విధంగా ఒక ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఆలోచన. Definitely we are fighting it out. We are fighting it out at our level. Right, sir. ధర్మేంద్ర రాజీనామా తోటి ఇది చక్కబడ్డట్లన్నా డిమాండ్ చేస్తున్నారు. నో మేమ్, ఇట్స్ ఓన్లీ ఒక విధమైనటువంటి ఒక నియంత్రణ మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేసుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో మార్గదర్శకం, భవిష్యత్తు లోపల ఏది ఇస్తుందో అడ్మినిస్ట్రేషన్ పొరపాటు జరగకుండా ఉండడానికి కొరకు ఒక మార్గం. అంతే తప్ప ఏదైతుందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే మొత్తం సర్వం సెట్ అవుతుందని చెప్పని అనుకోవడం వీలు లేదు. వాళ్ళు ఏదైతుందో ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందా? 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఎందుకంటే ఎవరు చెప్పాలి, 10th క్లాస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోపల ఎగ్జామ్ నిర్వహింపబడుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతుందో రేవంత్ రెడ్డి, ఆయన ఏదైతుందో బాధ్యత ఆయన చేపడుతున్నాడా, ఆయన బాధ్యత చేపట్టినట్టయితే రాజీనామా చేయాలి. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేస్తా అని చెప్పంటాడు. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్ లీక్ అయింది. రైట్ సార్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి ఇక్కడ మరి శాంతి భద్రతల మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది, హోంశాఖ. మరి ఎట్లా ఉన్నాయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత? నేనేమంటాను బాబు, నీకు ఒక శాంతి భద్రతలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫర్ ఎవ్రీథింగ్ సీఎం ఓన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇలా రాష్ట్రంలో కరువు తాండవిల్లడానికి ఇవాళ ఎల్నినో కరువు అనేది ఏదైతుందో ఇదేదో అకస్మాత్తుగా వచ్చింది కాదు. ఫర్ ది లాస్ట్ అబౌట్ 8 months ఏదైతుందో వాతావరణ నిపుణులు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే సమయానుగుణంగా స్పందించలేదు. నిన్నటి దాకా ఏదైతే దీర్ఘకాల పంట పెట్టండి, సన్న రకాలు పెట్టండి అని చెప్పాను. ఇవాళ ఏమంటుండు, మీరు వరి నాటు వేయొద్దు అని చెప్పంటుండు. మరి వరి నాటు వేయకూడదు, నీ ఆలోచన ఏంటంటే భూగర్భ జల మట్టం మనకు అనుకూలంగా లేదు అని చెప్పి నువ్వు భావిస్తున్నావు. మరి పోసి నార్లు ఏం కావాలనే? నువ్వే నార్లు ఒప్పించినావు కదా. ఆ నార్లు ఏం కావాలి, పెట్టుబడి ఏం కావాలి? దానికంటే బెటర్ ఏంటంటే ఇలా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి పంటకి 20,000 ఇచ్చేసేయి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి పంటకి 20,000 ఇచ్చేసేయి. నా కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉండి కూడా
ఇవాళ కేవలం ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో ఏదైతుందో నీటిని పైకి ఎగువకు తరలించలేకపోవడంతో మొత్తం రాష్ట్రం అంతా కరువు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. మీకు సాగునీరే కాదా, సాగునీటికి ఎద్దరి మనం ఇబ్బందులు ఎదుర్కోపోతున్నాం, విద్యుత్ జనరేషన్ ఇబ్బందులు ఎదుర్కోపోతున్నాం. రైట్ సార్, ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి వరి నాట్లు వేయకపోతే ఏ విధంగా అక్కడ రైతులు జీవనశైలి ఉండబోతుంది? అసలు పెట్టుబడి పోతున్నా ఆయన అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు సన్న రకాలు పోయండి అని చెప్పని ఆయనే ప్రచారం చేసిండు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రచారం చేసిండు. అందరు ఏదైతుందో నార్లు పోసుకున్నారు. అంటే ఎకరా ఏదైతుందో దాదాపు ఇక్కడికే 15-20 వేల పెట్టుబడి పెట్టిండ్రా. నాటు వేయద్దంటూ నాటు వేయ. మరి ఇప్పుడు ఏం చేయాలాడు? పునాస దినం ఎత్తిపోయింది. వాడు ఏ పంట వేసి చేస్తాడు వీలు లేదు. అందుకే ఏమిటో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి ఓ పంటకు ఈ ఒకరానికి 20,000 ఇవ్వు పంటకు, కొంత ఉపశమనం ఉంటది. ఇది పరిస్థితి. రైట్, ఇది ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఫెయిల్ అయింది, అక్కడ ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో నాదెట్టి, హైదరాబాద్.